పిఠాపురం సాక్షిగా చంద్రబాబు బర్త్డే వేడుకల్లా పవన్ కళ్యాణ్ ఇజ్జత్ మొత్తం తీసుకున్నాడు. కేకు ముక్క కోసం కేకులు పెట్టినంత పని చేసినట్టు ప్లీజ్ నాకు కేక్ ముక్క కావాలి అని పక్కోలతోని అడిగి మరీ తినిపించుకున్నాడు. అవ్వ చూసిన నువ్వులా చంద్రబాబు బర్త్డే వేడుకలు జరిపి వర్మ కేక్ కటింగ్ చేసి అటు పక్కకున్న ఆయనకు పెట్టిండు కానీ ఇటు పక్కకున్న పవన్ అయితే అస్సలకే పట్టించుకోలేదు. మరి పొత్తని నా సీటు దొబ్బకపోయిండు. గట్లాంటి పవన్ కు నేనెందుకు కేక్ పెడతా అనుకున్నాడో ఏమో గానీ కేకు ముక్క కాదు కదా, క్రీమ్ కూడా పెట్టలే పవన్ కు. ఇక చూసి పాసిపోయిన కేక్ లెక్కన ముఖం పెట్టిన పవన్ కళ్యాణ్ ఇటు పక్కకున్న ఆయన బతిమలాడుకొని చెవులా ప్లీజ్ నాకు కూడా కేక్ పెట్టమని అనేసరికి పవన్ ఇజ్జత్ కింద క్రీమ్ రాసినట్టు ఈయన పోయి వర్మకి చెప్పేసరికి సర్లేతి అన్నట్టు ఇంత ముక్క ఇచ్చి ఒకప్పుడు పవన్ అమ్మయ్య ఇజ్జత్ దక్కింది అనుకున్నాడు కావచ్చు. కానీ మొదటి నుంచి కూడా పవన్ పిఠాపురంలో పోటీ చేయడాన్ని వర్మ వ్యతిరేకిస్తూనే ఉన్నాడు. ఏదో చంద్రాలు చెప్పిండు కాబట్టి మీదికి అట్లా సపోర్ట్ చేస్తున్నట్టున్నా లోపల మాత్రం పవన్ మీద పటపట పండ్లు కొరుకుతుండొచ్చు ఆయన. ఇప్పుడు ఆ ముచ్చట పుసుక్కున కేక్ పెట్టకపోతే ఎక్కడ బయట పడుతుందా అని అడిగి మరీ కేక్ తినిపించుకున్నాడు అన్నట్టు పవన్. కానీ కడుపులో లేని ప్రేమ కౌగిలించుకుంటే మాత్రం వస్తుందా చెప్పండి. ఈ లెక్కన చూస్తుంటే పవన్ ఎవరో కాదు, దగ్గరుండి వర్మనే ఓడిచ్చేటట్టున్నాడు కదా అక్కడ.